అందశ్రీ యాదిలో ఈరోజు ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది. వీటన్నిటి గురించి అయితే మాట్లాడదాం. అందశ్రీ గారి లోటు అనేది తెలంగాణకి వినలేని లోటు అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి లోటు ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని కవయిత్రి గారైతే ఉన్నారు. అనేక విధాలుగా అందశ్రీ గారితోని నడిచిన వ్యక్తి అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అనేక విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఈరోజు ఈ లోటును తీర్చలేనిది మీరు ఏ విధంగా భావిస్తున్నారు? యుగే యుగే సంభవామి ధర్మ సంస్థాపనార్థాయే యుగే యుగే సంభవామి అంటారు కదా. అంటే మనం అవన్నీ శ్లోకాల రూపంలో చూస్తున్నాం కానీ, శోకం నుండి శ్లోకం పుట్టి, శ్లోకం నుండి గానం పుట్టి, అదే పాటై అందశ్రీ అన్నయ్య నిలబడ్డాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఏడ ఉన్నడు గాని కానరాడమ్మా అంటూ నూటికో కోటికో ఒక్కడే ఉన్నాడు మనిషి అనేటోడు అని తపించిన కవులు అసలు ఎక్కడున్నారండి? అందుకే ఆయన అరుదే. ఆయన లేని లోటు తీరదు. ఈ యుగానికి ఆయనను యుగ కవే అనొచ్చు. అనొచ్చు మనం. ఎందుకంటే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా, బంకించంద్ చటర్జీ లాగా, ఆనాటి గురజాడ లాగా ఈరోజు అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అంటూ 3,00,00,000 జనాన్ని, ఈరోజైతే 3,00,00,000 జనాన్ని ఒక్కసారి ఒక్క దాటి మీదికి కదిలించిన మనిషి. ఆ లోటు ఎట్లా తీరుతుంది? తీరదు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అంటే మనిషిలో మానవత్వాన్ని మేలుకొలుపుతూ తనే పోతాడని మాత్రం ఎప్పుడు ఊహించలేదు. ఇది సాహిత్యానికే కాదు, అక్క బావ అని నా కుటుంబానికి చాలా దగ్గరగా ఉండే అన్న లేని లోటు తీరందే బాబు. అంటే మీరిద్దరూ కలిసున్నప్పుడు మీతోని చెప్పిన వాక్యాలు ఏమైనా గుర్తున్నాయంటే ఏవైనా సందర్భాలు, అంటే ఈ సమాజంకి ఉపయోగపడేది మీతోని మాట్లాడిన అంశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. అయితే మా ఇంటికి మా సారు లైబ్రేరియను. తను బావగా వారిద్దరి దోస్తానెక్కువ. హ్మ్. కానీ నాకు సాహిత్యంలో అన్నయ్య బతుకమ్మ బంధం మాది. హ్మ్. అది ఈరోజు కాదు. హ్మ్. బతుకమ్మ బంధం. బతుకమ్మ సినిమా తీసేటప్పుడు హ్మ్. తెలంగాణ ఉద్యమం టైంలో అవును. బతుకమ్మ ఆటపాట బాగా ఉన్నప్పుడు ఆ బతుకమ్మ మీద తొలి పరిశోధకురాలిని నేను. ఓకే. తొలి పరిశోధకురాలుగా అన్నయ్య ఏమన్నాడు ఆ రోజుల్లోనే, అమ్మ బతుకమ్మ ఆటపాటకు కావ్య గౌరవాన్ని తెచ్చిన అక్కవమ్మ నువ్వు అంటూ బాగా అనేది. ఒక్కటి మనిషి సాహిత్యపరంగా చూస్తే ఒక మనిషి వేసే అడుగు పైన తన ఎంత ఎత్తున్నాడో తెలుస్తుంది. హ్మ్. హ్మ్. తను మాట్లాడే నుడుగు మీద తన గుండె లోతెంతుందో తెలుస్తుంది అని. హ్మ్. అంటే ఒక మనిషిని ఇలా చూస్తే అట్లా స్కాన్ చేసేవాడు. హ్మ్. వ్యక్తిత్వాన్ని మించిన ఏది లేదు. అదే ఆభరణంగా బతకాలని కోరుకున్న మనిషి. హ్మ్. ఇక్కడ హ్మ్, ఒక సాహితీ శిఖరము ఆ రోజు బమ్మెరపోతన గారు రాజుగారికి ఏనాడు కన కావ్య వస్తువును అమ్మడానికి ఇష్టపడలే. అవును. ఈరోజు అందశ్రీ అన్న గూడా మాకు తెలిసిన అందశ్రీ అన్న దగ్గరగుండి ఆయన గర్జిస్తే సింహం గర్జించినట్టు హ్మ్. వాళ్ళు పొలిటికలోళ్ళు గావచ్చు, వ్యాపారస్తులు గావచ్చు, ఎట్లాంటోడన్నా గాదు అదిరి దూరంగా పారిపోతాడు. హ్మ్. ఎందుకంటే నిజాయితీకి నిలువెత్తు విగ్రహం ఆయన. హ్మ్. హ్మ్. దేనికి భయపడడు. హ్మ్. ఈరోజు ఒక చిన్న పదవొస్తుంది. ఓ రూ. 1,00,000 లాభమొస్తుందంటే వ్యక్తిత్వాన్ని అమ్మేస్తున్నారు అందరూ. అవును. కానీ మేము స్వయంగా విన్న మాటలు. బావా నాకు పలానా పెద్ద పోస్టు అవి. పెద్దవి రాజకీయంగా ఎంపీ లాంటి వస్తే కూడా వాళ్ళ బావగారితో ఫోన్ చేసి, "బావ ఇలా అడిగారు. నేను వద్దన్నాను" అనంగానే నేను స్కూల్లో ఉన్నాను లంచ్ టైమ్. హ్మ్. తను ఫోన్ చేశారు. "బావ ఇలా అన్నయ్య ఇట్లా అంటున్నారు" అంటే నేను ఫోన్ చేసి, "అన్నయ్య నాకిప్పుడు లంచ్ టైము. ఇప్పుడే మీ బావగారు చెప్పారు. మీరంత పెద్ద పదవిని ఎందుకు వద్దంటున్నారు" అని అడిగిన. హ్మ్. హ్మ్. ఆయన చెప్పిన మాటలు. సింహానికి ఆకలేస్తే తనకు ఎప్పుడూ తినే ఆహారాన్నే తింటది. లేదా తలగొట్టి చస్తది. హ్మ్. కానీ వ్యక్తిత్వాన్ని చంపుకోదు. హ్మ్. హ్మ్. నేను పదవి తీసుకుంటే ఎక్కడన్నా వ్యక్తిత్వం పోతదేమో. హ్మ్. హ్మ్. అందుకే పదవులొద్దు నాకు. పదవికి వచ్చిన ఈయననే అన్నయ్యనే వన్నే తెచ్చేటోడు కానీ అలాంటి పదవులు కూడా కోరుకోలేదు. అంతకన్నా గొప్ప వ్యక్తిత్వం ఇంకెక్కడుంటది? నేటి సమాజానికి ఆయన ఇచ్చేదేంటంటే కుల మతాలకు దూరంగా ఉండాలనే కోరుకుంటాడండి. హ్మ్. హ్మ్. ఆయన కులాన్ని ఆపాదించుకోవడం, ప్రాంతాన్ని అంటే తెలంగాణ ఉద్యమంలో తనున్నాడు. ఎందుకంటే ఇక్కడ బానిసత్వం దూరం కావాలి. నిధులు అన్నీ మన పిల్లలకు, మన కుటుంబాలకు దక్కాలని కోరుకున్నాడు. కానీ అన్నిటికీ అతీతమైన విశ్వమానవుడు అందశ్రీ అన్న. ఆయన ఆశయాలన్నీ నెరవేరాలి.
సమాజంలో మానవత్వం మెరవాలి. ఆ, అంటే ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం విలసిల్లాలని ఇప్పుడు కోరుకుంటున్నాను. సమాజంలో కవులకు కానీ రచయితలకు కానీ ఏమైనా అంటే గౌరవం దక్కుతుందా అంటే ఏమని చెప్తారు? గతంలో చాలామంది కూడా చూసాము. అరే శిఖరాలు ఒరిగినప్పుడు చూసాము. ఏదో నామకే వస్తన్నట్టుగా ఆ 2 రోజులు 3 రోజులు మాత్రమే మనం మాట్లాడుకున్నాం. తర్వాత వాళ్ళను మర్చిపోయిన ఘటనలు చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఎలా చెప్పుకోవచ్చు? ఒక సమాజానికి ఏం చెప్తారు? ఒక అందశ్రీ అన్న, ఒక గద్దర్, ఒక గురజాడ, ఒక పోతన్న, ఒక నన్నయ్య, ఇక్కడ పాల్కురికి సోమన్న, వీళ్ళెవరు ఇప్పుడు లేరు. అవును. 11వ శతాబ్దం వాళ్ళు, అంతకన్నా ముందు వాళ్ళు. అంటే వాళ్ళ కవితా వస్తువులో, వాళ్ళు రాసిన కవిత్వంలో బలం ఉంటే ఎల్లకాలం మిగిలి ఉంటారు. ఏవో 4 నుడుగులు రాసి, ఏవో 4 అక్షరాలు రాసి 10 మంది నన్ను పొగడాలి అనే దృష్టితో కవి బతికితే కవిత్వం బతకదు. కవిత్వాక్షరం ఎలా ఉండాలంటే ఉదయపు సూర్యక్రాంతిలాగా ఉండాలి, మధ్యాహ్నం క్రాంతిలాగా ఉండాలి, సాయం చల్లదనంలాగా ఉండాలి. కోపం వస్తే సమాజాన్ని నిజంగా నినదించాలండి, భయపడదు. అలా కాకుండా ఏదో పొట్టగడవడానికో నా కళ్ళంలో సిరా ఏదో పేపర్ మీద రాస్తే నేను ఒక కవిని అయిపోతాను అన్న వాళ్ళకు గుర్తింపు ఉండదు. అయినా సరే కవిత్వం రాయాలన్న తపన ఈ రోజుల్లో చాలామందిలో వస్తుంది. అది ఒక గొప్ప పరిణామమే. కవితా వస్తువు మంచిదై సమాజానికి ఉపయోగపడితే ఖచ్చితంగా వాళ్ళు నిలబడతారు. ఈరోజు అందశ్రీ అన్నను చూసినప్పుడు మాత్రం కవి శిఖరం. ఇలాంటి కవి శిఖరాలను చూసి అయినా రాసే కవులు సమాజం కోసం, వ్యక్తిత్వం కోసం తప్పిస్తే తప్పకుండా నిలబడతారండి. అందశ్రీ గారి యాది చేసుకుంటూ ఒక పాట మీ నోట. తప్పకుండా. అందశ్రీ అన్న కోసం నేను రాసుకున్నదే ఈ పాట. ఆయన అభినవ కాళిదాసుగా భావిస్తూ, వాక్కులమ్మ బిడ్డగా వాక్కులమ్మ ప్రచురణతో సౌందర్య లహరిని సృష్టికర్త శబ్దాన్ని హసిత బాష్పాలను ఆవిష్కరింపజేసి శత ప్రచురణ చేయగా కంకణం కట్టినావు. అక్షర ఆవిష్కర్త ఇదే వందనం, అక్షరాభివందనం, అక్షరాభివందనం. అన్యాయం ఎదిరించిన అస్త్రాలు నీ పాటలు, ఐక్యతకై నినదించిన గొంతుకని అక్షరాలు, ఆయుధాల తూటాలను సంధించి సమాజ పూవనములో పరిమళాలు పూయించిన లోక కవి అందశ్రీ. కాలము కన్నా కలం ఖడ్గం అందశ్రీ, విశ్వనరుడు అందశ్రీ. అందశ్రీ అన్న నీకు అక్షరాంజలి, అక్షరాంజలి. ఊరంతా నా ఇల్లే, జగమంతా జనమంతా నా వారు అన్నావు. ఊరంతా నా ఇల్లే, జనమంతా జగమంతా నా వాళ్ళే అన్నావు. ప్రగల్భాలు మానుకొని ప్రకృతి నుంచి నేర్చుకొని, ప్రగల్భాలు మానుకొని ప్రకృతి కాపాడుకొని, నరుడిని మనిషిగా బతుకమని బోధనలు చేసిన విశ్వకవి అందశ్రీ. అన్నా ఇవే అక్షరాంజలి, అక్షరాంజలి. బతుకమ్మకు కావ్య గౌరవాన్ని ఇచ్చి ఎంతో మమ్మల్ని ఆశీర్వదించిన అందశ్రీ అన్నకు వందనాలు. మీ అందరి పక్షాన మళ్ళీ కోరుకుంటున్నాను, ఉస్మానియా యూనివర్సిటీకి కానీ ఏదైనా ఒక విశ్వవిద్యాలయానికి అన్నయ్య ప్రాణమంతా అక్కడే ఉండేది. దానికి ప్రభుత్వం అన్న పేరు మీద పెడితే చాలా సంతోషిస్తాం. వాళ్ళ ప్రచురణలన్నీ వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాం. వాళ్ళ కుటుంబానికి ధైర్యం కలగాలి. థ్యాంక్ యూ.